Garuda Express, an international courier service. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా కిరోసిన్ చుక్క కనిపించదు. వచ్చే నెల నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. కిరోసిన్ రహిత ఆంధ్రప్రదేశ్ అవతరణకు అధికారులు, ప్రజలు సహకరించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే ప్రజలందరికీ గ్యాస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ నెలాఖరు కల్లా ఆ కనెక్షన్లన్నీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో లబ్ధిదారులకు నీలిరంగు కిరోసిన్ అందుబాటులో ఉండదు. ఎవరికైనా కిరోసిన్ అవసరమైతే కిరోసిన్ బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం మాత్రం పూర్తిగా కిరోసిన్ ఆపేస్తోంది. రేషన్ కార్డ్స్పై కూడా లభ్యం కాదు. ప్రతి ఇంటికి ప్రత్యక్షంగా గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందిస్తారట. ఇప్పటికే పశ్చిమ గోదావరిని 100% గ్యాస్ కనెక్షన్లు గల జిల్లాగా ప్రకటించారని, త్వరలోనే కృష్ణా జిల్లా కూడా దీన్ని సాకారం చేస్తుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని రేషన్ దుకాణాలకు లబ్ధిదారులు ఎవరు ముందొస్తే వారికి రాయితీ సరుకులు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చక్కెర, కిరోసిన్కు ఇస్తున్న రాయితీని ఇటీవల రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనసాగించడానికి ఇష్టపడటం లేదు. దీంతో స్టాకు ఉన్నంత వరకే వాటిని పంపిణీ చేస్తున్నారు. జూన్ నుంచి వాటిని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నెల కోటాలోని చక్కెర, కిరోసిన్ సరఫరాలలో కోత విధించడంతో రాష్ట్రంలో ఉన్న 1.42 కోట్ల లబ్ధిదారులందరికీ సరుకులు అందే పరిస్థితి లేకుండా పోయింది. స్టాకు ఉన్నంత వరకే రేషన్ డీలర్లు చక్కెర, కిరోసిన్ పంపిణీ చేసి తరువాత చేతులెత్తేస్తున్నారు. వాస్తవానికి ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు 71 లక్షల కిలోల చక్కెర, 1.23 కోట్ల లీటర్ల కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ నెల కోటాలో 60 లక్షల కిలోల చక్కెర, 90 లక్షల లీటర్ల కిరోసిన్ మాత్రమే సరఫరా చేశారు. చక్కెర, కిరోసిన్ పూర్తి స్థాయిలో ఎందుకు విడుదల కాలేదని, అవి ఎప్పుడొస్తాయని లబ్ధిదారులు డీలర్లను ప్రశ్నిస్తున్నా వారి నుంచి సరైన సమాధానం రావడం లేదు. మరి కిరోసిన్ రహిత రాష్ట్రంగా చూడాలంటే అందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సన్నద్ధంగా ఉన్నారా? ఇది ఆచరణలో సాధ్యమేనా? నిజమైన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారా? ఇవన్నీ ఆచరణలో సాధ్యమైతే కిరోసిన్ రహిత రాష్ట్రం సాధ్యమని నిపుణులు అంటున్నారు. ఆల్ ది బెస్ట్ చంద్రబాబు.